అండి, అందరికి నమస్తే. నేను మీ వెంకటరమణ కిచెన్. కారంతో రైస్ ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే విధానంలోకి ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఒకటికి 4 ముద్దలు తినాలనిపించింది. అప్పుడప్పుడు జ్వరం తగిలినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు, ఘాటుగా తినాలంటే ఈ విధంగా చేసుకుని తింటే, నెయ్యి వేసుకుని తింటే ఒకటికి 4 ముద్దలు తినాలనిపించింది. దీన్ని తయారు చేసుకునే విధానంలోకి వెళ్దాం. చాలా సింపుల్గా ఈజీగా కారం అన్నం చేయబోతున్నాను. కొంతమంది కారపొడి వేసుకుంటారు, నేనైతే అలా చేయకుండా 5-6 ఎండుమిర్చి, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండిపోయిన కరివేపాకు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండుతో ఇవన్నీ నూనెలో ఫ్రై చేసుకొని మిర్చి సార్లు వేసుకొని పొడి చేసుకొని రైస్లో కలుపుకోవటం. దీన్ని తయారు చేసిన విధానంలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే 2 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి వేసుకుందాం కదా. ఇంకా ఈ మొత్తం కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవటమే. ఫైనల్గా కొద్దిగా చింతపండు ఫ్రై అయిపోయి చల్లారిపోయిన తర్వాత మిర్చి చారేసుకుందాం. 4 చెంచాల ఆయిల్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఎండుమిర్చి, ఎల్లిపాయలు ఇట్లా పచ్చి దంచుకొని వేసుకోవాలి. పప్పు గింజలు, శనగపప్పు అంటే పచ్చెనగపప్పు, మొత్తం ఆవాలు మొత్తం కలిపి వేసుకోవాలి. జీలకర్ర మొత్తం కలిపి ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, కరివేపాకు, కొద్దిగా చిటికెడు ఇంగవ, చిటికెడు ఇంగ వేద్దాం. ఇంగ వేసాం కదా. ముందుగా పొడి చేసుకుని పెట్టుకున్న కారపొడి ఇదంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. సరిపడే సాల్ట్, ఇచ్చి పెట్టుకున్న అన్నము, మిగిలిపోయిన అన్నంతోనైనా చేసుకోవచ్చు, లేదంటే అప్పటికప్పుడు వండుకొని ఉడికించుకున్న రైస్తోనైనా చేసుకోవచ్చు. ఇంక దీంట్లో వేసేసుకొని కలుపుకుందాం. కలిసేంతవరకు కలుపుకున్నాం కదా. మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కలుపుకోవటం అయిపోయింది. ఇక దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ఫైనల్గా అయితే కారం అన్నం రెడీ అయిపోయింది. ఇది ఈ విధంగా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. తప్పక ఒకసారి ట్రై చేయండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.